ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళు ఏమంటున్నారు అంటే ఆందోళన పడకండి జాబ్ క్యాలెండర్ అతి త్వరలో జూలైలో ఆగస్టులో రిలీజ్ చేస్తాం చేయబోతున్నాం సో టెన్షన్ వద్దు ఆందోళన వద్దు బయటికి రాకండి మీకు అన్ని రకాలుగా మేము చూస్తామని అంటున్నారు ఎందుకు నమ్మకం కలగట్లేదు ఒక మాట అన్న ఎలక్షన్ల ముందు నువ్వు చెప్పిన ఒక మాట 100 రోజుల్లోనే 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన 1,00,000 ఉద్యోగాలు కదా కనీసం ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇయర్ లో 2 lakhs సంవత్సరం లోపు 2 లక్షలు దాదాపు 100 రోజుల్లోనే దాదాపుగా 1,00,000 నోటిఫికేషన్లు ఇస్తానని చెప్పిండు అంటే నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఒక సంవత్సరంలో 1,00,000 పూర్తి చేసుకోవచ్చు కానీ ఇంతవరకు నోటిఫికేషన్ రాదా నీకు కేసీఆర్ పడనే పడదు కదా నువ్వు కేసీఆర్ అట్లా దొంగ లంగనవు కదా కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు నాయని చెప్పుకుంటుండు మందికి పెట్టిన కొడుకును మందికి పెట్టిన బిడ్డని మనం అనుకుంటున్నాం అది నమ్మట్లేదు రెండో విషయం ఏంటంటే ఒక క్లారిటీ లేదు ఈ విషయం మీద విద్యా వ్యవస్థ మీద ఒక్కరిని గెలవాలని ఎవరన్నా ఫోన్ ఎత్తుద్దురా ఆనాడు బల్మూరు వెంకట్ వచ్చిండు ధర్నా కోసం వచ్చిండు ఆనాడు అద్దంకి దయాకర్ వచ్చిండు ఆనాడు రియాజ్ వచ్చిండు ఇవాళ ఒక్కడన్నా రెస్పాండ్ అవుతురా ఇవాళ డిఎస్సి అన్న డిఎస్సి ఎంత చిన్న సమస్య తెలుసా డిఎస్సి పోస్ట్ పోన్ అనేది బిడ్డలకు ఫీడింగ్ ఇచ్చే తల్లులు కోచింగ్ సెంటర్లకు వచ్చి చదువుకుంటారు టెట్ ఉన్నది టెట్కు డిఎస్సికి క్వైట్ ఆపోజిట్ ఉంది ఈ టెట్ వేసినావు కదా టెట్ వేసినాక దీనికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ దానికి ఎట్లా ప్రిపేర్ అవుతారు ఒక 30 days అవుతుందా వాళ్ళ రోబోలు ఇట్లా తిప్పేదానికి బుక్స్ ఎందుకు ఈ సమస్య వచ్చింది చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకోకుండా మళ్ళీ అవతలని మీద అరే ఈయనకంటే గుడ్డి కంటే మెల్లనయం అనే ఫీలింగ్ వస్తుంది కదా ఈ దుర్మార్గం అంటే కేసీఆర్ బెటర్ అని కడిగి తీసుకొచ్చేదే రేవంత్ రెడ్డి ఎందుకు ఇదంతా డ్రామాలు నువ్వు ఒక కమిటీ అయ్యి విద్యా వ్యవస్థ మీద ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి ఎప్పటికప్పుడు సమాధానం ఇచ్చి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఒక ఆన్సర్ చేసే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు అంతా ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ అయ్యి వాళ్ళకి ఏ నోటిఫికేషన్ లేదు నువ్వే చెప్పినావు కదా Group 1 Group 2 పోస్టులు పెంచాలి ఖచ్చితంగా పెంచాల్సిందే అని చెప్పినావు కదా మరి నువ్వు ఎందుకు పెంచకుండా ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు మెగా డిఎస్ వేస్తానన్నావు కదా మెగా డిఎస్ అంటే ఎంత ఆయన ఇచ్చిన 6,000 ఉన్నాయి నువ్వు ఇంకొక 5,000 కలిపినావు 10,000 11,000 మెగా డిఎస్ అవుతుందా మెగా డిఎస్ అంటే ఎంత అనాలి మినిమం 25,000 30,000 వేయాలి నీకు ఆ రోజు కేసీఆర్ వేసినప్పుడే 30,000 ఖాళీలు ఉన్నాయి మనకి 20,000 అయినా అందో 50,000 ఖాళీలు ఉన్నాయి ఒక 25,000 భర్తీ చేయి కార్పొరేట్ విద్యకు వ్యవస్థకు ఎక్కువ నేను పేదరికం వాళ్ళకి విద్యనిస్తానని చెప్తున్నావు మరి ఎట్లా ఇస్తావు బడి పంతులే చెప్పాలి బడి పంతులే లేడు బళ్ళల్లా ఒక సబ్జెక్ట్ చెప్పాల్సిన వాడు 4 సబ్జెక్టులు చెప్తుండు ఒక రోజు స్కూళ్ళలో మనకు టీచర్లు ఎంతమంది ఉండేదనా ఇవాళ స్కూల్ మొత్తంలో ఒక హెడ్ మాస్టర్ ఉంటుండు ఒక అటెండర్ ఉంటుండు వాడే స్కూల్ మొత్తం నడపాలి ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇవన్నీ నమ్మకం కోల్పోవడానికి కాంగ్రెసే కారణం ఎవరో బయట నుంచి రావాల్సిన వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవన్నీ పక్కదోవ పట్టించుకోరు ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీతో స్టేట్మెంట్ ఇచ్చారు టెట్ ఎగ్జామ్ కానీ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఫ్రీ అన్నారు ఇవాళ 1,000 రూపాయలు చేశారు ఇవాళ 1,000 రూపాయలు చేశారు అన్న అంటే ఎవరి మీద భారం పడుతుంది అది విద్యార్థుల మీద కదా వాడు కోచింగ్ గ్రామాల్లో ఉన్న విద్యార్థి ఇక్కడికి వస్తే కోచింగ్ తీసుకోవాలంటే హాస్టల్ ఫీజు 5,000 కోచింగ్ ఫీజు 5,000 లేకపోతే వారికి మెటీరియల్ ఖర్చు ఒకటి 12,000 రూపాయలు ఒక నెల అవుతుంది ఖర్చు సంవత్సరం హైదరాబాద్లో ఉంటే 1,50,000 ఒక విద్యార్థికి అవుతుంది అక్కడ బంగారాలతో అక్కడ పెట్టుకొని భూములతో అక్కడ పెట్టుకొని అప్పులు తెచ్చుకొని వాళ్ళు చేస్తారు కదా నువ్వేం చేస్తావు వాళ్ళకు నేను ఈ నోటిఫికేషన్ ఇచ్చిన ఇది కావట్లేదు ఆల్టర్నేటివ్ ప్రైవేట్ రంగంలో ఏమైనా చూపెడతానని ఒక క్లారిటీ ఉందా మీకు ప్రైవేట్ దాంట్లో కూడా రిజర్వేషన్లు తీసుకోవచ్చు స్థానిక ప్రైవేట్ దాంట్లో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చి మా తెలంగాణ వాళ్ళకే రిజర్వేషన్లకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని పెట్టిండా దేని మీద కూడా విద్యా వ్యవస్థ మీద కూడా స్పష్టత లేదు ఇవాళ మందు బార్లో ఆబ్కారీ శాఖ మంత్రి ఉంటాడు కానీ విద్యాశాఖ మంత్రి లేడా ఎవరికి చెప్పుకోవాలి మేము నీ ప్రగతి భవన్ 3 రోజులేమో గేట్లు తెరిచించినావు ఇప్పుడు అన్ని మూసించినావు ఎవరు చెప్పుకోవాలిగా సో అందుకనే వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డిలోనే పెట్టుకొని ఓ రెడ్డి పాలకులను పెట్టుకొని రెడ్డి మంత్రులనే పెట్టుకొని రెడ్డిలను నమ్ముకొని కనీసం ఇప్పుడు కోదండరాం లాంటి వాళ్ళు ఉన్నారనుకో పెట్టు ఒక ఆయన పదవి ఇచ్చి ఒక్కడ సెంటర్లో కూర్చోబెట్టు ఆయన ఓడి కొడతాడు ఆయన ఎవడు అన్నా ఉంటాడా పోయి ఇంద్ర పార్క్ కాడ కూర్చోబెట్టు రోజు వచ్చే వాళ్ళందరికీ అప్లికేషన్ రేవంత్ రెడ్డి కూడా మారిపోయిండు అప్పుడేమో ప్రజా గొంతుకనే విద్యార్థుల గొంతుకన్నారు కదా ఇప్పుడు ఏం లేదు ఆయన కూడా డమ్మే